ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అమలు పరిచిన 70% సంక్షేమ పథకాలు అమలు పరిచిన తల్లికి వందనం, తల్లికి వందనం, తల్లికి వందనం. గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు. కూటమి వచ్చిన మొదటి సంవత్సరం 70% అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన మొదటి సంవత్సరం, 70% అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన మంచి ప్రభుత్వం. కూటమి వచ్చిన మొదటి సంవత్సరం. కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ గారు మొత్తం ముగ్గురు కలయిక ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించి నమ్మకం పెట్టారు. అందులో భాగంగానే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి పిఠాపురంలో వేల మంది విజయోత్సవ ర్యాలీ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో 70% హామీలు నెరవేర్చారు. ఇదే జగన్మోహన్ రెడ్డి 10% హామీలే నెరవేర్చారు. సూపర్ 6 ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, 2వ విడత ప్రారంభమవుతుంది, 90 లక్షల సిలిండర్ ఇచ్చాం. అలాగే తల్లికి వందనం 8,725 కోట్లు పడుతున్నాయి ఈరోజే. అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి ఇస్తున్నామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు. అలాగే అన్నదాత సుఖీభవ మరి జూలై 20వ తారీఖు నుంచి ఇస్తామని ప్రకటన చేశారు. ఇవన్నీ కూడా ఆడబిడ్డని ఇది ఒకటే ఎక్సర్సైజ్ అవుతుంది, రిమైనింగ్ అన్నీ కూడా పూర్తి చేశారు. ఎవరన్నా చేయగలరా? నువ్వు ప్రభుత్వంలోకి వచ్చాక పూర్తి చేసింది 10%. ఈవేళ 925 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ ఇన్వెస్ట్మెంట్ లోకేష్ గారు తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లో రహదారులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈవేళ బ్రహ్మాండంగా ముందుకు పరిగెడుతూ ఉంది. ఈవేళ లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లికి వందనం 8,725 కోట్ల రూపాయలు పట్టడం జరిగింది. మొత్తం అభివృద్ధి అంతా కూడా కూటమిలో ఉన్న 3 పార్టీలకు సంబంధించి. ఈవేళ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా, పోలవరాన్ని ఎందుకు నాశనం చేశావు? అమరావతిని ఎందుకు నాశనం చేశావు? అమరావతి ప్రజలను అక్కడ నీ సంబోధించిన విధానం గగుస్పాగస్కరంగా ఉంది. అందుకే ప్రజలు తిరగబడి నీ ఛానల్ మించి పరిస్థితి తెచ్చుకున్నావు. పోలవరాన్ని పాడు చేసిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు 12,500 కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు. అలాగే అమరావతికి 15,000 కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు. 40,000 కోట్లకు వర్కులు పిలిచి పనులు ప్రారంభించారు. ఒక పక్క రైతు సంక్షేమం, ఇంకొక పక్క రాజధాని అభివృద్ధి,
రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ రైతులు ధాన్యం సేకరిస్తే 3 వారాల్లో మీ డబ్బు మీ బ్యాంకులో పడే పరిస్థితి. ఇదివరకు అదే జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం సేకరిస్తే 2 ఏళ్ళు, సంవత్సరంన్నర వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. అలాగే పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చారు 5 సంవత్సరాలు, సంవత్సరానికి 50 రూపాయలు పెంచాడు. వేళ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఒకేసారి పెంచి కూటమి ప్రభుత్వం 4,000 రూపాయలు మొదటి తారీఖు ఇచ్చి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం తెలియజేస్తా ఉన్నాం. అలాగే విద్యారంగంలో ఎక్కడికెక్కడ ఈవేళ మోడల్ స్కూల్స్ పెట్టి లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఎందుకు ఆ పార్టీ ఇంకా అవసరమా మన ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇదే విధంగా అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. పిఠాపురానికి ఆలోచిస్తే పురుషోత్తపట్నం రద్దు చేశాడు. 5 సంవత్సరాలు రైతులకి 1,000 కోట్ల నష్టం చేశాడు. ఏలేరు ఆధునీకరణ రద్దు చేశాడు. రైతులందరికీ నష్టం చేశాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈవేళ కూటమి ప్రభుత్వంలో మరి పురుషోత్తపట్నం పరిగెట్టించాం. ఈవేళ రైతులకు 2 పంటలు పండుతున్నాయి. త్వరలోనే ఏలేరు ఆధునీకరణకి పవన్ కళ్యాణ్ గారు మేము మాట ఇచ్చాం. దాని ప్రకారం త్వరలోనే మొదలెడతాం. అలాగే పిఠాపురం నియోజకవర్గం కూడా అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, మా ఆలోచన నీతి నిజాయితీతో నియోజకవర్గం ముందుకెళ్ళాలని. అక్రమ పనులు ఏ పార్టీ చేసినా, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వాటిని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. నీతి నిజాయితీతో ముందుకెళ్తే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు. రైతుకి అండగా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం